జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ మనుగడ కోసం, మన ఛానల్ మరింతగా అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ఇన్ని రోజులు కూడా మన ఛానల్ నడిచిందంటే అది కేవలం మీ సపోర్ట్ తోనే, మరేది కూడా కాదు. ఇకనైనా కూడా మన ఛానల్ మరింతగా ముందుకెళ్లాలంటే మీ సపోర్ట్ ఉంటేనే వెళ్ళగలం. కాబట్టి దయచేసి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా పంపించవచ్చు. కింద వచ్చేసి గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. ఇక్కడ మనకు ఫోన్ పే నెంబర్ అనేది పనిచేయట్లా. మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ పే నెంబర్ ద్వారా పంపించాలనుకుంటే నాకు అదే నెంబర్ కు వాట్సాప్ ఉంటుంది, ఒకసారి వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. నేను వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించి మన ఛానల్ యొక్క మనుగడకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, జామ్ నగర్ అనేది గుజరాత్ లో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరాన ఉన్నటువంటి జామ్ నగర్ ఒక ముఖ్యమైన పారిశ్రామిక అలాగే సాంస్కృతిక నగరం అన్నమాట. దీనిని 1540లో జామ్ రావల్జీ జడేజా నవనగర్ పేరుతో స్థాపించారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అయితే ఉండాలి. ఇక్కడ బంధానీ వస్త్రాలు, ఇత్తడి వస్తువులు అలాగే బంగారు ఎంబ్రాయిడరీ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినాయి. అంతేకాకుండా ఇక్కడ అత్యంత సుందరమైనటువంటి రన్మల్ సరస్సు కూడా ఉండాలి. ఆ సరస్సు మధ్యలో లోకోటా కోట కూడా ఉందన్నమాట. ఇక్కడ 1964 నుంచి నిరంతరంగా శ్రీరామ జయరామ నామం అయితే జపించబడుతుంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కూడా సంపాదించుకునేది. అంతేకాకుండా ఈ జామ్ నగర్ అనేది వివిధ రకాల విదేశీ పక్షులకు నిలయం అన్నమాట. నిజానికి మన జామ్ నగర్ పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ పక్షుల సందడి అనేది ఎక్కువగా ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి సముద్ర జాతీయ ఉద్యానవనం ఇక్కడ తీరంలోనే ఉండాలి. గుజరాత్ రాష్ట్రంలోనే ఈ జామ్ నగర్ ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చమురు శుద్ధికి అలాగే ఇత్తడి వస్తువుల తయారీకి ఇది ఎంతగానో ప్రసిద్ధి చెందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే నయారా ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్, సోలారు, హైడ్రోజన్ ప్లాంట్లతో మన జామ్ నగర్ అనేది పరిపుష్టంగా ఉంటుందన్నమాట. దీంతో ఈ జామ్ నగర్ లో ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సహజంగానే ఈ జామ్ నగర్ మీద జిహాదీల కన్ను అయితే పడింది. ఇప్పుడు మీరు ఏ న్యూస్ అయినా చూడండి, ఎక్కడైతే పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే పుష్కలంగా అన్ని వనరులు కూడా ఉంటాయో, ఎక్కడైతే ఏదైనా ధన సంపాదనకు మార్గాలు అధికంగా ఉంటాయో అక్కడంతా కూడా వీళ్ళు వచ్చి పడతారన్నమాట. అంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వీళ్ళకన్నా అయితే పడుతుంది. ఈ జామ్ నగర్ సముద్ర తీరానికి దగ్గరలో ఉండటంతో ఈ జిహాదీగాళ్ళు మన జామ్ నగర్ లోకి ప్రవేశించడం తేలికైపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలు మొదట పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్కడ ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ రేషన్ కార్డులు తీసుకొని మన జామ్ నగర్ లోకి అక్రమంగా చొరబడి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. అది కూడా అక్రమంగానే. సాధారణంగా ఈ అక్రమ వలసదారులను గుజరాత్ ప్రభుత్వం ఏం చూస్తా ఊరుకోలా, వాళ్ళందరినీ కూడా తరిమేసినారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడంతో ఈ అక్రమ వలసదారుల పైన బీజేపీ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక జామ్ నగర్ రాజకీయాల విషయానికి వద్దాం. అల్తాఫ్ కఫీ వీడు ఒక పెద్ద జిహాదీగాడు అనమాట. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కూడా. పైగా వీడు కోట్లకు పడగలెత్తినటువంటి కోటీశ్వరుడు కూడా. వీడికి జామ్ నగర్ లో ఒక పెద్ద జిహాదీ గ్యాంగ్ ఉందన్నమాట. ఇక ఆ జిహాదీ గ్యాంగ్ తో వీడు అక్రమ వ్యాపారాలు చేయడం, పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేయడం వంటి పనులన్నీ కూడా చేస్తా ఉంటాడు. 2008 నుంచి వీడు తన అక్రమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటా పోతున్నాడు. అయితే వీడి నెట్వర్క్ చాలా పెద్దది కావడంతో వీడు పోలీసులకు దొరకకుండా ఈ వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నాడు. అయితే వీడి కన్ను బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింల మీద పడింది. ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను గుజరాత్ బీజేపీ ప్రభుత్వం తరిమేయడం వీడు చూస్తా ఉండలేకపోయినాడు. ఎందుకంటే జిహాదీగాడు కదా, విపరీతంగా మతపిచ్చి అనేది ఉంటుంది. ఇక ఈ అల్తాఫ్ కఫీ గాడు ఈ అక్రమ వలసదారులకు రక్షణ కల్పించి వాళ్ళ ద్వారా స్మగ్లింగ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. అంతేకాకుండా వాళ్ళ ద్వారా జామ్ నగర్ లో జిహాదీల సంఖ్యను పెంచాలని చెప్పేసి ప్లాన్ వేశాడనమాట. ఈ ఆలోచనతో వీడు జామ్ నగర్ లోని
టిటోడివాడి అలాగే బంగ్లావాడి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశాడు. ఏంది, ఏకంగా ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేసినాడు. అది కూడా ఏకంగా 1200 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేశాడు. ఈ 1200 చదరపు అడుగుల స్థలంలో భారీ భవనాలను అయితే నిర్మించాడు. అన్ని వస్తువులు కూడా కల్పించాడు. ఇక ఈ భవనాల్లో బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి అక్కడ ఉంచడం మొదలు పెట్టాడు. ఈ విధంగా అక్రమ వలసదారులను తాను నిర్మించినటువంటి అక్రమ భవనాల్లో ఉంచి వాళ్ళ చేత స్మగ్లింగ్ చేయించడం మొదలుపెట్టాడు. అయితే గుజరాత్ హోమ్ మినిస్టర్ అయినటువంటి హర్ష సంఘవి గారు బాగా స్ట్రిక్ట్ అనమాట. ఈయన గురించి గతంలో కూడా మనం చాలా వార్తలు చెప్పుకున్నాం. హర్ష సంఘవి గారిని మన ప్రధాని మోడీ గారు అలాగే మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఏరి కోరి మరి గుజరాత్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా నియమించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్. ఇక గుజరాత్ హోమ్ మినిస్టర్ అయినటువంటి హర్ష సంఘవి గారికి ఈ అల్తాఫ్ కఫీ గారు చేస్తున్నటువంటి భాగవతం అంతా కూడా తెలిసిపోయింది. అంతే, ముందుగా ఈ అల్తాఫ్ కఫీ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి బొక్కలో వేశారు. దేశద్రోహం కేసు పెట్టి వాడిని తీసుకుపోయి జైలు వేశారు. ఆ తర్వాత ఈ అల్తాఫ్ కఫీ గారు నిర్మించినటువంటి అక్రమ భవనాలలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను అరెస్టులు చేయించి వాళ్ళందరినీ కూడా తిరిగి బంగ్లాదేశ్ కు పంపించారు. అయితే మన హర్ష సంఘవి గారు అంతటితో ఊరుకోకుండా ఆ తర్వాత వాడు నిర్మించినటువంటి అక్రమ భవనాలను మొత్తంగా కూల్చిపారేయించాడు. అంటే అక్కడ యోగిజీ బుల్డేజర్ అయితే నడిచిందనమాట. మొత్తం 1200 చదరపు అడుగుల్లో వాడు నిర్మించినటువంటి 7 భవనాలను పూర్తిగా నేలమట్టం చేసేశారు. ఆ తర్వాత ఆ 1200 చదరపు అడుగుల స్థలాన్ని పూర్తిగా క్లీన్ చేయించి దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం అయితే చేసుకునింది. ఇక ఆ స్థలంలో మన హర్ష సంఘవి గారు ఇప్పుడు ఒక పెద్ద పోలీస్ అకాడమీని నిర్మించాలని, తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిహాదీల భరతం పట్టాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారంట. అది విషయం. ఎట్లుంది న్యూస్? అదిరిపోయింది కదా. దమ్మున్న నాయకులు, దమ్మున్న ప్రభుత్వాలు ఉంటే ఎట్లుంటదంటే ఇదిగో ఇట్లా ఉంటుంది. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.